ఈ భయంకరంగా అనుభవిస్తూ ఉంటారు సుమా. కొంతమందికి అక్షయ నరకములు ఉన్నాయన్నాడు. అక్షయ బ్రహ్మలోకములు ఉన్నట్టే కొందరికి అక్షయ నరకాలు ఉంటాయి. అంటే లెక్కలేనంత పడుతూ ఉంటారు. ఏం చేస్తాం? వీళ్ళు కల్పాంత కాలంలో ఇవి జరిగినా తర్వాత జన్మలు స్థావరాదయ ప్రాప్య భవంతి. వాళ్ళు ఇచ్చా జన్మలు అనుభవించి కీటాశ్చ పశవశ్చైవ పక్షిణశ్చ జలేచరా చతురసీతి లక్షేషు కథితా దేవయోనయ. నేను ముందు చెప్పిన సమన్వయానికి ఇక్కడ అన్వయం కనిపిస్తున్నది. మొత్తానికి మానుషేపి స్వపాకేష జాయంతే నరకాగతా తత్ర పాపచిహ్న హస్తే. ఇంత పాపాలు చేసిన వాళ్ళు అక్కడ అనుభవించినా తర్వాత జన్మలు పాపచిహ్నములతోనే వస్తాయి. కనుకనే నరజన్మ దొరికిన తర్వాత ఎన్ని క్యూలు దాటొచ్చాం కనుక ఎన్ని పడ్డాం. అక్కడ 21 అయిపోయి ఇక్కడే మొత్తం 84 లక్షలు. ఇందులో అందరూ ఈ ఆర్డర్లో అనుభవిస్తారని లేదు, కానీ వీటికి అవకాశం ఉంది. ఇన్ని కాపోయినా కొన్నైనా తప్పవు. అందుకు ఈ జన్మ దొరికిన తర్వాత తెలుసుకుని జాగ్రత్త పడి హరిని ఆశ్రయించి సత్కర్మాచరణ చేసే ప్రయత్నం నువ్వు చెయ్యు. ఇక్కడ ప్రయత్నం అనే చెప్పాను నేను, ఇంకేం లేదు. ప్రయత్నం చెయ్యు. ఎప్పుడు మనస్సు అటు వెళుతున్న పాపం వైపు పాపరతిని ఇటు తిప్పి పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆ పాపరతి నుంచి మనస్సును తిప్పు. దానికేం పోయి వెళుతుండి తిప్పు. తిప్పడం కోసం ఇటు పట్టుకునేవాడు కూడా ఉన్నాడు. వాడి వైపు తిప్పు. వాడి వైపు తిప్పేవా ఇంక నీకు బాధ లేదు. ఎవరు విష్ణువుకి సుముఖులో వారు యమునికి పరాన్ముఖులు. యముని కంటే నరకానికి పరాన్ముఖులు వాళ్ళు అని బోధని సాక్షాత్ నారాయణుడే తెలియజేస్తున్నాడు ఇక్కడ. కనుకనే భయపెట్టే స్వామి తద్వారా అభయాన్ని ఇస్తున్నాడు మనకి. జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా చేసినటువంటి పని దాని ఫలితం అది తీసుకోక తప్పదు. వేసిన విత్తనమైనా పొల్లిపోవచ్చేమో కానీ చేసిన కర్మ ఫలించి తీరుతుంది.